భక్తులందరికీ నమస్కారం అండి. ఇది బొబ్బేలమ్మ గుడి. మన చివర బక్కనపాలెం ఉంటుంది కదా, పిఎంపాలెం బక్కనపాలెం, విశాఖపట్నంలో ఉన్నది. ఇది గ్రామదేవత అనమాట బొబ్బేలమ్మ. సో సేమ్ గుడే మన హైవే దగ్గర ఉంది, కార్ షెడ్. సో ఇది నేను పాతది అనుకుంటున్నాను. సో నేను వచ్చానండి, ఎప్పుడు మొదట వచ్చింది 2018లో నుంచి వచ్చాను. అప్పటి నుంచి వస్తున్నాను. అప్పుడు చాలా ఏమీ లేవు. ఇప్పుడైతే నేను ఒక వీడియో కూడా తీశాను, దానిలో కూడా చూసే ఉంటారు. పంతులు గారు ఏ పూజలు ఏమీ ఉండవు, చాలా బాధ అనిపించేది. కానీ ఇప్పుడు చక్కగా పంతులు గారు వచ్చి చక్కగా పూజ చేస్తున్నారు, సంతోషం అనిపిస్తున్నది. అమ్మకి అట్లీస్ట్ దీపం వస్తున్నది, అండ్ దీపం పూజ అలంకరణ అయితే పంతులు గారు చేస్తున్నారు, సేవ చేస్తున్నట్టు అనిపిస్తున్నది నాకు. అతనితో కూడా మాట్లాడారన్నమాట. అండ్ ఇదేంటంటే ప్రతి గురువారం అభిషేకం చేస్తారు పంచామృతాలతో. సో ఇది చాలా బాగుంది అనిపించింది. తర్వాతే భోజనాలు పెడతారు అన్నమాట. 9 మందికి బుధవారం 9 మందికి అన్నదానం చేస్తారనమాట. సో అది చాలా బాగా అనిపించింది. ఎవరైనా భక్తులు ఉంటే చక్కగా చేయించుకోండి అండ్ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అండ్ దీపాలు కూడా పెడుతున్నారు, సాయంకాలం దీపారాధన అవన్నీ ఉన్నాయి, దీపాల అలంకరణ. సో ఇది నేనే ప్రత్యక్ష సాక్ష్యం. చాలా మంచి పవర్ఫుల్ అండి, ఇది బాగుంటుంది. ఏదో చెప్పాను కదా, కొన్ని పనులు ఆగిపోతే నేను ఫస్ట్ అమ్మవారికి వచ్చి జస్ట్ దండం పెట్టుకున్నా, నా పనులు అన్నీ అయ్యాయి. సో చాలా సంతోషం అనిపించింది. సో ఇది అడ్వర్టైజింగ్ కాదు, నేను ముందు చెప్పాను. మొదట అసలు అప్పుడైతే ఎవరూ లేరు, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దండం పెట్టుకోండి, మంచిగా అవుతుంది. జై బొబ్బేలమ్మకి జై. మిగతా చూడండి. జై బొబ్బేలమ్మ, జై బొబ్బేలమ్మకి జై. జై బొబ్బేలమ్మకి జై. సో ఈ వీడియో అయితే నేను అడిగాను అన్నమాట మా పంతులు గారిని ఒకసారి పంపించమని. సో రోజు చూద్దాము ఒకసారి అనేది. అండ్ నేను చెప్పాను కదండి, నా పని కొన్ని ఆగిపోయాయి ఆఫీస్లో. సో అమ్మ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే నా పనులు అయ్యాయి. చాలా అది ఒకసారి కాదు 2 సార్లు కూడా నాకు ప్రమోషన్ వచ్చింది. నేను బాగా నమ్ముతాను ఈ అమ్మగారి వల్లే అని. సో అది నా ఎక్స్పీరియన్స్ అనమాట ఈ అమ్మతోని. అండ్ అమ్మ ఎప్పుడు నేను విశాఖపట్నం వచ్చినా అమ్మ దగ్గరికి డెఫినెట్గా వస్తాను అనమాట. అలాగే దీపాలంకరణ కూడా చూడండి, ధరించండి. జై బొబ్బేలమ్మకి జై.